వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను. ఈరోజైతే కొన్ని మంచి మాటలు తెలుసుకుందామా. ఎప్పుడు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు, అదే నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. నువ్వు ఒంటరి కాదు, నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు గొప్ప విజయాలు సాధిస్తారు. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనస్సుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనని కనబడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులవుతారు. మంచిని నేర్చుకోవడం ఎప్పుడు కష్టం కాదు, కానీ ఆ మంచిని ఆచరించడం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. నీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన నీకుంటే నువ్వే 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు. 1, మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు. మనది మనం చూసుకోవడం చాలా బెటర్. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది. వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. అందుకే మీకు మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చేలా ఉండాలి నీ జీవితం అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.